నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నెల రోజుల్లోగా సమస్యలను పరిష్కరిస్తాం. ప్రతి నెల మొదటి మూడో శుక్రవారం అర్జీలు స్వీకరిస్తున్న ఎమ్మెల్యే అంజిబాబు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు సీతారామలక్ష్మి. ఈ నెల 21వ తేదీన భీమవరం హాస్పిటల్స్ లో జనరల్ ఫిజిషియన్స్ కాన్ఫరెన్స్. ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియా భీమవరం బ్రాంచ్ చైర్మన్ డాక్టర్ గోపాలరాజు వెల్లడి. భీమవరం సిఎస్ఎన్ కళాశాలలో రాష్ట్ర స్థాయి వర్క్ షాప్. ఏపీఐఎస్సీ డైరెక్టర్ చెనమల చంద్రశేఖర్ పుట్టినరోజు సందర్భంగా 200 మంది ఆడపిల్లలకు సుకన్య సమృద్ధి స్కీమ్ లో భాగంగా ఎమ్మెల్యే అంజిబాబు చేతుల మీదుగా అకౌంట్స్ ప్రారంభం. తమ దృష్టికి వచ్చిన సమస్యలను నెల రోజుల్లోగా పరిష్కారమయ్యేలాగా కృషి చేస్తానని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం పీజీఆర్ఎస్ నిర్వహించి ప్రజల నుంచి 12 అర్జీలను ఎమ్మెల్యే అంజిబాబు స్వీకరించారు. ఇళ్ల స్థలాలు, ఇళ్ల పట్టాలు, ఇళ్లు తొలగించారని, పెన్షన్లు మంజూరు చేయాలని, అర్జీలు అందించారని, వారి సమస్యలను నెల రోజుల్లోగా పరిష్కారమయ్యేలాగా కృషి చేస్తామని ఎమ్మెల్యే అంజిబాబు తెలియజేశారు. పీజీఆర్ఎస్ కు వచ్చిన వినతులు నిర్ణీత కాల వ్యవధిలో పరిష్కరించాలని అధికారులకు సూచించారు. నెలలో ప్రతి మొదటి శుక్రవారం, మూడో శుక్రవారం పీజీఆర్ఎస్ నిర్వహిస్తున్నామని, ఎటువంటి సమస్యలున్నా తమ దృష్టికి తీసుకుని రావాలని అన్నారు. ఫిర్యాదుల పరిష్కారంలో పారదర్శకత, సమర్థతను పెంచడమే లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలు, తెలుగు మహిళలు పాల్గొన్నారు. స్వీకరించి ఇవన్నీ కూడా పరిష్కరించాలన్న ఆలోచనతో అర్జీలు తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు 12 మంది వారి సమస్యలు తెలియజేసి అర్జీలు ఇచ్చారు. కొంతమందికి ఇళ్ల స్థలాలు లేవని, కొంతమందికి ఇల్లు పడగొట్టేస్తున్నారు, వేరే చోట స్థలాలు కావాలని, కొంతమందికి ఇళ్ల పట్టాలు లేవని, కొంతమందికి రేషన్ కార్డులు లేవని, కొంతమందికి ఇల్లు లేవని చెప్పి అర్జీలు పెట్టారు. ఇవన్నీ కూడా పరిశీలించి వారికి నెల లోపల న్యాయంగా పరిష్కారం చేయబడుతుందని చెప్పి భీమవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ప్రజలు, టీడీపీ నాయకుల నుండి వినతి పత్రాలను నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బియ్యం, రేషన్ కార్డు కలిగిన కుటుంబ సభ్యులందరికీ ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా వైద్య సహాయాన్ని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అందజేస్తుందని, ఆరోగ్యశ్రీలో లేని చికిత్సలకు వైద్య ఖర్చులు చెల్లించిన వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారని, ఈ అవకాశాన్ని నాయకులు, నియోజకవర్గ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఏపీ కృష్ణ పూసల కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోడీ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో దేశం, రాష్ట్రం అభివృద్ది పథంలో పయనిస్తున్నాయని, ప్రభుత్వం అందిస్తున్న పథకాలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రజక కార్పొరేషన్ డైరెక్టర్ ఉప్పులూరి చంద్రశేఖర్, భీమవరం మండల టీడీపీ అధ్యక్షుడు కోయిలగడ్డ గణపతి, పట్టణ తెలుగు యువత అధ్యక్షుడు గొలగాని రమేష్, పట్టణ మాజీ అధ్యక్ష కార్యదర్శులు ఇందుకూరి సుబ్రహ్మణ్యరాజు, గూడూరి సుబ్బారావు, టీడీపీ నాయకులు పడమట సోమేశ్వరరావు, పడమట నరసింహమూర్తి, జవాది గణేష్, నాయకులు కొల్లాటి గోవింద్, జల్లా బుజ్జి, మల్లు గంగాధర్, గంధం రాధా, కొండ్రు శ్రీనివాస్, మల్లుల పరమేశ్వర్, పంజా తాతయ్య నాయుడు తదితర నాయకులు పాల్గొన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం ప్రతి శుక్రవారం కూడా గ్రీవెన్స్ సెల్ అంటే ప్రజల నుంచి వాళ్ళకున్న సమస్యల మీద మనం తీసుకోవడం జరుగుతుంది. ఈ రోజున కూడా ఇక్కడ మన తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో ఈ కార్యక్రమానికి మన టౌను, అలాగే రూరల్ నుంచి, అలాగే గంటా త్రిమూర్తులు గారు చైర్మన్గా అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరికీ ప్రత్యేకించి నమస్కారాలు. ముఖ్యంగా ఇవి ఎందుకంటే దాదాపు రూరల్ నుంచి ఈ రోజున చాలా ఎక్కువ వచ్చినాయి. రూరల్ గ్రామాల నుంచి వాళ్ళు పెన్షన్లు కావచ్చు, వీడో పెన్షన్ కావచ్చు, అలాగే హౌసింగ్ మీద కావచ్చు, చాలా ఫిర్యాదులు రావడం జరిగింది. ముఖ్యంగా హౌస్లు అనేవి ఎందుకంటే అక్కడ బైపాస్ రోడ్డు వస్తుంది కాబట్టి కొత్త రోడ్డు, అక్కడ ఉన్న దాదాపుగా 20-30 మంది లేడీస్ రావడం జరిగింది. ఇప్పుడు వాళ్ళందరూ కూడా మా ఇల్లు తీసేస్తే మాకు అక్కడ అదే గ్రామంలో పలానా చోట సైట్ ఉంది, అక్కడ కంపల్సరీగా మాకు అలాట్ చేయాలి, ఆ చేసినప్పుడు ఇల్లు తీయాలి అనేది మహిళలందరూ చెప్పడం జరుగుతుంది. నిజంగానే అది చాలా ప్రాబ్లం. ఇలా బైపాస్ రోడ్డు కానీ ఏదైనా రోడ్లు వచ్చినప్పుడు వాళ్ళకి అక్కడ ఉన్న ఇల్లు తీసినప్పుడు వాళ్ళకి ఏదో ఒక మార్గం చూపించి తీయటం అనేది సమంజసం. కాబట్టి మేము కూడా ఏం చేసామంటే కలెక్టర్ గారికి కూడా ఇది ఒక వినతి పత్రం ఇవ్వండి, మీరు తప్పనిసరిగా పలానా సైట్ కూడా చెప్పండి, తప్పనిసరిగా మీకు ఇల్లు ఇచ్చే అవకాశం తప్పనిసరిగా ఉంటుందని మేము చెప్పడం జరిగింది. కష్టపడ్డ కార్యకర్త ఉన్నాడు, తెలుగుదేశంలో కావచ్చు, జనసేన కావచ్చు, ప్రతి కార్యకర్తకి న్యాయం జరగాలి, ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఆదుకోవాలని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మీ అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు చంద్రన్న బీమా పెట్టారు.
అలాగే ఎన్నో రకాలుగా మనం ప్రజల కోసం కార్యకర్తల కోసం చేయడం జరిగింది. అదేవిధంగా మనం దాదాపుగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చాక కూడా కూటమి ప్రభుత్వం ఈ గ్రీవెన్స్ సెల్ ప్రతి శుక్రవారం కూడా ఏ సమస్య అయినా కార్యకర్త కానీ అక్కడున్న ఎవరైనా సరే వచ్చినప్పుడు వాళ్ళ నుంచి ఆ సమస్యలు తీసుకుని దాని మీద స్పందించి మనం వీలైనంత వరకు మనం చేయాలనే ఆలోచనతో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఒక్కొక్కసారి మరి మున్సిపాలిటీలో ఒక చెత్త విషయంలో కానీ అక్కడ ఉన్న కరెంటు విషయంలో కానీ కొన్ని సమస్యలు రావడం జరుగుతుంది. వెంటనే మేము అక్కడ ఉన్న అధికారులకు ఫోన్ చేసినప్పుడు వెంటనే అది పరిష్కారం చేయడం కూడా జరుగుతుంది. కాబట్టి మన వచ్చిన ఎవరైతే న్యాయం జరగాలని వచ్చారో వాళ్ళందరికీ కూడా ఎంతో కొంత సాటిస్ఫాక్షన్ కూడా ఉంది అని సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ రోజున చాలామంది ఎక్కువ మహిళలు రావడం జరిగింది, పెన్షన్లు రావడం జరిగింది, అలాగే సీఎం రిలీఫ్ ఫండ్కు పెట్టుకున్న వాళ్ళు రావడం జరిగింది. ప్రతి ఒక్క కార్యకర్తకి వాళ్ళ కష్టపడ్డ కార్యకర్త ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరు మేమందరం కూడా వాళ్ళకి సహాయం చేస్తామని అందుబాటులో ఉంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేసుకుంటాం. ఆఫీసులో తోట సీతారామలక్ష్మి గారి ఆధ్వర్యంలో గ్రీవెన్స్ ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ ఒక గ్రీవెన్స్ కార్యక్రమానికి భీమవరం నియోజకవర్గ భీమవరం మండలం కానీ వీరవాసల మండలం భీమవరం టౌన్ నుంచి కూడా చాలామంది రావడం, మేడం గారికి అర్జీలు ఇవ్వడం, మేడం గారు ఈ అర్జీలు కూడా పరిశీలించి ఏ ఒక్క అర్జీ ఇచ్చారో ఆ సమస్యని దగ్గరుండి వారు మళ్ళీ వచ్చే గ్రీవెన్స్ కల్లా వారం కల్లా ప్రతిదీ కూడా పరిష్కారం చేయడం జరుగుతుంది. ఈరోజు మీరు మొన్నే చూశారు చంద్రబాబు నాయుడు గారు సమావేశం, ఆ సమావేశంలో సుమారు 51 మా రాష్ట్రంలో ఇలా 51 నుంచి 55% అందరూ సంతృప్తిగా ఉన్నారు. కుటుంబ ప్రభుత్వం అన్ని తెలియజేయడం జరుగుతుంది. ఇంకా కూడా మంచి చేస్తారు, ఇంకా మంచి జరుగుతుందని ఈ సభ తెలియదు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రతి శుక్రవారం కూడా భీమవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ నిర్వహించడం జరిగింది. ఈ గ్రీవెన్స్ సెల్కి భీమవరం మండలం నుంచి కూడా తోకతిప్ప గ్రామం నుండి రోడ్డు వైండింగ్లో కొంతమంది ఇళ్ల స్థలాలు పోవడం కానీ ఇల్లు పోవడం కానీ జరుగుతుంది. వాళ్ళకి న్యాయం చేయాలని వారి యొక్క గ్రీవెన్స్ సెల్లో అర్జీ పెట్టుకోవడం జరిగింది. వాళ్ళకి వెంటనే మేడం గారు పరిష్కరించే విధంగా కూడా ఆలోచన చేసి ఎంఆర్ఓ గారికి పంపుతానని హామీ ఇవ్వడం జరిగింది. పెన్షన్స్ కోసం కానీ అలాగే సీఎం రిలీఫ్ ఫండ్స్ కోసం కానీ భీమవరం మండలం నుంచి 4-5 అప్లికేషన్స్ కూడా రావడం జరిగింది. ఇవి త్వరగా పరిష్కరించి ఈ నెల 21వ తేదీ ఆదివారం ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియా భీమవరం బ్రాంచ్ ఆధ్వర్యంలో భీమవరం హాస్పిటల్స్ లో ద రీసెంట్ అడ్వాన్సెస్ ఇన్ మెడిసిన్ అనే అంశంపై జనరల్ ఫిజిషియన్స్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నట్టు భీమవరం బ్రాంచ్ చైర్మన్ డాక్టర్ జి గోపాలరాజు తెలియజేశారు. ఈ సదస్సులో తిరుపతి, హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, కాకినాడ ప్రాంతాలకు చెందిన 8 మంది బెస్ట్ స్పీకర్స్ విచ్చేసి వైద్య రంగంలో వచ్చిన తాజా మార్పులపై వివరిస్తారని చెప్పారు. రాష్ట్రం నలుమూలల నుండి 400 మందికి పైగా డాక్టర్లు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని భీమవరం ఐఎంఏతో కలిసి ఈ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నట్టు చెప్పారు. కాన్ఫరెన్స్ లో 8 మంది సీనియర్ ఫిజిషియన్స్ ని ఘనంగా సత్కరించుకోనున్నట్టు అసోసియేషన్ కార్యదర్శి డాక్టర్ ఎన్ హరిశ్చంద్ర ప్రసాద్ చెప్పారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ వి గీతావాణి, ఉపాధ్యక్షులు డాక్టర్ ఆర్ శ్రీనివాసరాజు, కోశాధికారి డాక్టర్ బి ఐశ్వర్య, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ డాక్టర్ డివి కృష్ణంరాజు, డాక్టర్ యు నాగరాజు, డాక్టర్ జె కృష్ణకిషోర్, డాక్టర్ ఎన్వి గోపాలరాజుతో పాటు డాక్టర్ సందీప్ దాట్ల, డాక్టర్ ఈశ్వర్, డాక్టర్ అమూల్య, డాక్టర్ జి సత్యనారాయణరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 21వ తేదీన అంటే డిసెంబర్ 21వ తేదీన ఆదివారం ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియా భీమవరం బ్రాంచ్ ఇన్ అసోసియేషన్ విత్ ఐఎంఏ భీమవరం ద రీసెంట్ అడ్వాన్సెస్ ఇన్ మెడిసిన్ అనే విషయంలో మీటింగ్ జరగబోతున్నది. దానికి స్పీకర్స్ తిరుపతి నుంచి, హైదరాబాద్ నుంచి, తర్వాత వైజాగ్ నుంచి, కాకినాడ నుంచి, విజయవాడ నుంచి ప్రొఫెసర్స్ అందరూ నిష్ణాతులైనటువంటి ఫిజిషియన్స్ రీసెంట్ అడ్వాన్సెస్ మీద మాట్లాడబోతున్నారు. దీనికి జోన్లో అంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి, ఈస్ట్ గోదావరి, వైజాగ్ డిస్ట్రిక్ట్ నుంచి, శ్రీకాకుళం నుంచి కూడా ఒక సుమారుగా 450 మంది రిజిస్టర్ చేయించుకున్నారు. జత మనకి వ్యాధుల గురించి అంటే న్యూరాలజీ, కార్డియాలజీ, డయాబెటీస్, తర్వాత ట్యూబర్కులోసిస్, తర్వాత హార్ట్ ఫెయిల్యూర్ గురించి, బ్రెయిన్ ఎన్కెఫలైటిస్ గురించి ఈ అన్ని టాపిక్స్ మీద నిష్ణాతులైనటువంటి నిపుణులు వచ్చి దీని మీద లెక్చర్స్ ఇవ్వబోతున్నారు.
ఇది అందరికీ కూడా ఇది ఒక లెసన్స్ అన్నమాట. అందరికీ డెవలప్ చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. ఈ విధంగా ఇది భీమవరం హాస్పిటల్ పైన ఆడిటోరియంలో మా భీమవరంలో ఉన్న ఫిజిషియన్స్ అందరం కలిసి దీన్ని సంయుక్తంగా IMA తోటి నిర్వహించబోతున్నాం. మీ అందరికీ ఆహ్వానం. థ్యాంక్ యూ. ఈ నెల డిసెంబర్ 21న మన భీమవరంలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ వైద్యుల యొక్క జనరల్ ఫిజిషియన్స్ యొక్క కాన్ఫరెన్స్, ఒక 8 స్పీకర్స్, బెస్ట్ స్పీకర్స్ ఇన్ అవర్ స్టేట్ కమింగ్ ఆ రోజు వస్తున్నారు. అందరూ కూడా అందరికీ ఈ మెడికల్ నాలెడ్జ్ని అప్డేట్ చేసుకోవడానికి ఇది రేరుగా అన్ని చోట్ల జరుగుతుంటుంది. ఇది మనకు గ్రేట్ ఆపర్చునిటీ. భీమవరంలో ఈసారి మనం ఫిజిషియన్స్ అందరూ కూడా ఒక యూనిట్గా ఏర్పడి మేము దిగ్విజయంగా చేయడం కోసం అన్ని విధాలుగా అందరి డాక్టర్ సహకారం తీసుకున్నాం. దీనికి మన స్టేట్ నలుమూలల నుంచి కూడా ఒక 400 మంది ఫిజిషియన్స్ దీనికి అటెండ్ అవుతున్నారు. ఈ కార్యక్రమంలో మన లోకల్లో ఫిజిషియన్స్, నిష్ణాతులైన ఫిజిషియన్స్, సీనియర్ ఫిజిషియన్స్ని సన్మానించుకోవడం కోసం మేము ఆ రోజు ఒక కార్యక్రమం కూడా చేస్తున్నాం. దీనిలో మన గోపాలరాజు గారు, కృష్ణరాజు గారు, జి సత్యనారాయణ రాజు గారు, విశ్వనాథ్ రాజు గారు అండ్ వీరింకి సూర్యనారాయణ గారికి కూడా మేము ఆ రోజు రామకృష్ణరాజు గారికి కూడా సన్మానం చేయబోతున్నాం. సో దీనికి ప్రతి ఒక్కరు కూడా, ప్రతి డాక్టర్ ఈ భీమవరమే కాదు, పాలకొల్లు, నర్సపూరు, తాడేపల్లిగూడెం, తణుకు, కాకినాడ, విజయవాడ, రాజమండ్రి, అన్ని ఏరియాల నుంచి కూడా డాక్టర్స్ కూడా దీనికి వస్తున్నారు. దీన్ని అందరూ కూడా సక్సెస్ఫుల్గా ముందుకు నడిపించి అందరూ పార్టిసిపేట్ చేయాలని, ప్రతి డాక్టర్ కూడా అటెండ్ అవ్వాలని మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటున్నాను. డాక్టర్ CSN డిగ్రీ అండ్ PG కళాశాలలో ఘనంగా విద్యార్థుల కలయిక కార్యక్రమం ఆహ్లాదకరంగా జరిగింది. కళాశాల ప్రిన్సిపల్ సకుమల్ల సత్యనారాయణ మాట్లాడుతూ విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను వెలికి తీయడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని తెలియజేశారు. కళాశాల ప్రెసిడెంట్ ముత్యాల రత్నం మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లోనూ ప్రతిభ కనబరచాలని ఆకాంక్షించారు. కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ డాక్టర్ చీడే సత్యనారాయణ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు వివిధ రంగాల్లో నైపుణ్యం వెలికి తీయడానికి ఈ యొక్క కలయిక అనే కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందని తెలియజేశారు. కళాశాల ట్రెజరర్ వడుపు గోపి మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థులు మానసికంగా ఉల్లాసంగా ఉంటూ వారి యొక్క ప్రతిభను బయటకు తీయడానికి తమ కళాశాల ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో నిర్వహించాలని ఆకాంక్షించారు. DNR కళాశాల ఏవో డాక్టర్ P రామకృష్ణరాజు మాట్లాడుతూ విద్యార్థుల్లో ప్రతిభను వెలికి తీయడానికి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న డాక్టర్ CSN డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ కృషి అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ, తూర్పు గోదావరి, కృష్ణా, ఏలూరు జిల్లాల నుండి సుమారు 35 కళాశాలల నుండి 500కు పైగా విద్యార్థులు ఈ ఫ్యూజన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. వీరికి వివిధ రంగాల్లో పోస్టర్ ప్రెజెంటేషన్, పేపర్ ప్రెజెంటేషన్, క్విజ్, సోలో డాన్స్, గ్రూప్ డాన్స్, బ్యూటీ ఐకాన్ కాంపిటీషన్స్ నిర్వహించడం జరిగింది. వీటిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ చీడే సత్యనారాయణ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో గాదిరాజు సత్యనారాయణ రాజు, జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ MD సలీం ఖాన్, ఫార్మసీ కళాశాల ప్రిన్సిపల్ VV రావు, స్కూల్ ప్రిన్సిపల్ N నిర్మల, డిగ్రీ అండ్ PG కళాశాల HODs, వివిధ కళాశాలల అధ్యాపకులు, కళాశాల అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు. మంచి సుదృఢంగా భావిస్తున్నాను నేను ఈ రోజున. ఇంతమంది విద్యార్థులు వివిధ కాలేజీల నుంచి ఇక్కడ రావడం జరిగింది. ఈ ఒక విధమైనటువంటి మీకు ఇంటరాక్షన్ ఏర్పాటు చేయడం మా ఉద్దేశం. మీరు ఏ కాలేజీ నుంచి వచ్చారో ఆ కాలేజీ పిల్లలతోనే మాట్లాడుకుని పొద్దున సాయంత్రం వరకు ఇక్కడ కాలక్షేపం చేసి వెళ్ళిపోవడం కాదు. యూ మేక్ ఫ్రెండ్షిప్ విత్ అదర్ కాలేజ్ స్టూడెంట్స్. ఇంటరాక్ట్ అవ్వండి, వాళ్ళ అడ్రస్లు తీసుకోండి, ఫోన్ నెంబర్స్ తీసుకోండి, మాట్లాడండి. మీరు ఏ విధంగా వాళ్ళ స్నేహంతో ఇంప్రూవ్ కాగలరు అనేటువంటి కూడా మీరు ఆలోచించండి. ఈ రోజున విద్యా వ్యవస్థలో ఈ ముఖ్యంగా మీరందరూ కూడా గమనించండి, మన దగ్గర చదువుకునేటువంటి మన దేశంలో, మన రాష్ట్రంలో చదువుకుంటున్నటువంటి డిగ్రీ కళాశాలలో కానీ, ఇంజనీరింగ్ కళాశాలలో కానీ ఈ పూర్తి స్థాయిలో విద్యార్థులు ట్రైనింగ్ అవ్వడం లేదు. ఓన్లీ 5 to 10% ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎంప్లాయ్మెంట్. అంటే దరిదాపు ఒక 90% ఈ ఎడ్యుకేషన్ అంతా వేస్టా. ఆ విధంగానే జరుగుతుంది. ఎందుకంటే కొంత సిలబస్ పెడుతున్నారు, ఆ సిలబస్లో కొంత క్వశ్చన్స్ పెడుతున్నారు, పరీక్షలు పెడుతున్నారు, సిలబస్లో క్వశ్చన్స్ ఆన్సర్ చదువుకుంటే పాస్ అయిపోతున్నారు. ఈ డిగ్రీ అయిపోగానే ఉద్యోగాలు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ప్రయత్నం చేస్తున్నారు.
అయితే ఇప్పుడు మనం చేసుకోవాల్సినటువంటిది ఒకటి ఎగ్జామినేషన్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్ కాకుండా నాలెడ్జ్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్లో దృష్టి పెట్టాలి. స్టూడెంట్ ఈ లెర్నింగ్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అవ్వాలి. ప్రాక్టికల్స్ కూడా తూతుమంత్రంగా చేయించేటువంటి కాలేజెస్ చాలా ఉన్నాయి. సో పరీక్షల కోసం ఈ అటెండెన్స్ కోసమే కాలేజీలు పిల్లలు వస్తున్నారు తప్పించి నిజంగా నేర్చుకుందామని కానీ నేర్చుకున్నటువంటి స్కిల్స్ నుంచి ఉద్యోగాలు సంపాదిద్దామని కానీ ఆలోచన లేదు. దాని నుంచి పుట్టినటువంటి ఈ ఫ్యూజన్ 2025. సో మీరందరూ కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ముఖ్యంగా ఈ డిగ్రీ ఎగ్జామినేషన్స్ మీదే కాకుండా స్కిల్స్ మీద దృష్టి పెట్టండి. ఈ యొక్క కార్యక్రమం ఇప్పటిదాకా పైన విద్యార్థులు చూస్తూ రిప్రజెంటేషన్ చేసి ఏదైతే సెమినార్లో పాల్గొన్నారో అదన్నీ కూడా నేను చూడటం జరిగింది. ఎందుకంటే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకుని సమాజంలో అడుగుపెట్టి డిగ్రీ తర్వాత ఏంటి వాళ్ళకి చదువులకి పూర్వం ఉన్న చదువులకి వ్యత్యాసం. పూర్వం అయితే బండిలు పుస్తకాలు వేసుకుని నోట్బుక్స్ వేసుకుని హై స్కూల్ నుంచి కాలేజీ దాకా వచ్చేవాళ్ళు. ఇవాళ కేవలం ఒక సెల్లో ఒక ల్యాప్టాప్ తోటి కాలేజీలో ఉన్న కాలేజీ కాదు ప్రపంచంలో ఉన్న అన్నీ కూడా దాంట్లో నిక్షిప్తమై నేర్చుకునే విధానం. మరి అటువంటి టెక్నాలజీ సైన్స్ కానీ ఇంటిగ్రిటీ కానీ హ్యుమానిటీ కానీ సోషాలిటీ కానీ సమాజంలో ఎలా ప్రవర్తించాలి, అలా ఏదైతే విద్యాపరంగా కానీ వైజ్ఞానిక పరంగా కానీ పిల్లలు మరి ఎంత ముందుకి వెళతారో మీరు ఒక ఆశయం గోలు ఉండాలి. కాబట్టి భావితరాల్లో మీరందరూ ఎవరైనా పీజీ చేయాలనుకున్నప్పుడు అన్ని రకాల కోర్సులు మన కాలేజీలో ఉన్నాయి. కాబట్టి హోమ్లీగా, ఎందుకంటే ప్రైవేట్ విద్య ఆర్థిక పరంగా లాభం సంపాదించాలని డాక్టర్ గారు కాలేజీ స్థాపించాలి. ప్రైవేట్ విద్యా సంస్థల మేనేజ్మెంట్ వేరు. ఇట్ ఈస్ ద కోఆపరేటివ్ పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ తరఫున గవర్నమెంట్ ఎయిడ్ లేకపోయినా ఇంత డెవలప్ చేసి రాష్ట్రంలో ఉన్న ప్రజాప్రతినిధుల యొక్క సహకారంతో మరి ఫండ్స్ తెచ్చి బిల్డింగ్లు కట్టి ఇంత డెవలప్ చేయడం జరిగింది. సిఎస్ఎన్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ యూనిక్ కాలేజ్ అంటే ఇన్స్టిట్యూషన్లో సిఎస్ఎన్ విద్యా సంస్థలు అనేవి చాలా యూనిక్గా ఎడ్యుకేషన్ కానీ ఎస్టాబ్లిష్మెంట్ కానీ ఉంటాయి. ఎందుచేతంటే ఇక్కడ ఉన్నటువంటి అవర్ సెకండ్ హ్యాండ్ కరస్పాండెంట్ డాక్టర్ చిడి సత్యనారాయణ గారు ఇట్ ఇస్ విజన్ ఆఫ్ అవర్ డాక్టర్ గారు ఆయన విజన్ తోటే కాలేజ్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అంచెలంచెలుగా ఎల్కేజీ నుంచి పీజీలో ఇంపార్టెంట్ కోర్సెస్ అన్నీ కూడా మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఎంఏ ఇంగ్లీష్, ఎంఏ సోషల్ వర్క్, ఎంసీఏ, ఎంబీఏ, బీఫార్మసీ, డిఎడ్, వాట్ నాట్ ఈ సమాజానికి ఏం కావాలి అన్నీ చేశారు. దాంట్లో భాగంగా ఈరోజు సిఎస్ఎన్ సంస్థలు అంచెలంచెలుగా ఎదుగుతున్నాయి. సిఎస్ఎన్ కాలేజ్కి 12B కానీ 2F కానీ న్యాక్ అక్రిడిటేషన్ ఏ కానీ ఎటానమస్ కానీ అంటే ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్కి ఏం కావాలో అన్నీ కూడా మా డాక్టర్ గారు సమకూర్చడం జరిగింది. అంటే అన్ని జిల్లాల నుంచి ఇంతమంది విద్యార్థులు రావడం చాలా సంతోషంగా ఉందమ్మా. మీరందరూ బాగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ విల్ ఆల్ ద బెస్ట్. డాక్టర్ గారు కూడా ఫస్ట్ నుంచి ఎప్పుడో 20 సంవత్సరాల క్రితమే మనం ఈ స్కిల్ డెవలప్మెంట్ అనే కోర్సెస్ అన్నది అంటే ఈ రోజుల్లో ఇప్పుడు గవర్నమెంట్ దీనికి వెలుగులో తీసుకొచ్చింది. కానీ ఇది 20 సంవత్సరాల క్రితమే డాక్టర్ గారు దీన్ని తీసుకురావాలి, పిల్లలందరూ కూడా డెవలప్ అవ్వాలి, వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా ఏదైనా సరే చేయడానికి సిద్ధపడాలన్నా సరే ఆ ఉద్దేశంతో తీసుకురావడం జరిగింది. ఎన్నో సెమినార్ క్లాసులు కూడా కండక్ట్ చేయడం జరిగింది. ఈ రోజు వరకు కూడా మన కళాశాలలో సెమినార్ క్లాసులు కండక్ట్ చేయడం, వాళ్ళందరినీ వ్యక్తిగతంగా డెవలప్ చేయడం, స్ట్రాంగ్ చేయడం, వాళ్ళు బాగా చదువుని మంచి మార్గంలో తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ కళాశాల స్థాపించడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా బాగా చదువుకుని మంచి ఉన్నతమైన స్థానంలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఈ రోజున చెబుతున్నాను, ఈ డయాస్ మీద ఉన్నటువంటి వారందరూ కూడా ఎంతో ఉన్నతులు, ఉద్దండులు, వివిధ రంగాల్లో పేరొందినటువంటి ప్రముఖులు. ఇవాళ మేమందరూ ఈ డయాస్ మీద ఉన్నాం. మీరందరూ మా డయాస్ ఎదురుకుండా ఉన్నారు విద్యార్థుల విషయంలో. మిమ్మల్ని కోరేది ఏమిటంటే రేపు భవిష్యత్తులో మీరు డయాస్ మీద ఉండాలి, మేము డయాస్ ఎదురుగుండా కూర్చుని మిమ్మల్ని మేము చూసుకోవాలి. అట్లాంటి అవకాశాన్ని కల్పించమని చెప్పేసి నేను మీ విద్యార్థులందరికీ రోజు రోజుకి ఈ రకంగా డెవలప్ అవడానికి కారణం అని నేను చెప్తున్నాను. అలాగే ముందు ఎటు రావాలి ఇటు రావాలి కృష్ణ గురించి ఇచ్చిన వివరాలన్నీ ప్రెసిడెంట్గా చెప్పడం జరిగింది. మీ అందరూ వచ్చి ఇక్కడ ఆహ్వానాన్ని అందించి వచ్చి ఈ రకంగా
ఇలా జరుపుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది. నాయకుల పుట్టినరోజు నాడు ప్రజల కోసం సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని ఎమ్మెల్యే పులపర్తి రామంజనేయులు అన్నారు. జనసేన పార్టీ భీమవరం పట్టణ అధ్యక్షులు, జిల్లా ప్రధాన కార్యదర్శి, ఏపీఐసీ డైరెక్టర్ చనమల చంద్రశేఖర్ పుట్టినరోజు సందర్భంగా భీమవరం హెడ్ పోస్ట్ ఆఫీసులో 10 సంవత్సరాలలోపు 200 మంది ఆడపిల్లలకు సుకన్య సమృద్ధి స్కీమ్ లో భాగంగా అకౌంట్స్ ను ఎమ్మెల్యే రామంజనేయులు చేతుల మీదుగా ఆడపిల్లల తల్లులకు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే పులపర్తి రామంజనేయులు జనసేన నాయకులు, జన సైనికులు, వీర మహిళలు అందరితో కలిసి కేక్ కట్ చేసి చంద్రశేఖర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వబిలిశెట్టి రామకృష్ణ, పత్తి హరివర్ధన్, బన్ను ప్రసాద్, శ్రీను, దారపురెడ్డి త్రివిక్రమ్, సతివాడ నవీన్, కొట్టు సురేష్, పుప్పాల వెంకట సుబ్బారావు, గుసిని బాలమురళీకృష్ణ, పాపోలు ఆంజనేయులు, రామాయణం శ్రీనివాస్, జూలూరి వెంకటేష్, కాలేజ్ శేఖర్, మేడిశెట్టి లవరాజ్, గంటా శేషు, చెన్ను రవి, జడ్డు బాబీ, పిసిని సంతోష్, ఒదిసి మీనాక్షి, చినిమిలి శ్రీవల్లి, సురిశెట్టి కల్పన, వీర మహిళలు, జనసైనికులు పాల్గొన్నారు. జనసేన పట్టణ అధ్యక్షులు చనమల్లి చంద్రశేఖర్ గారి పుట్టినరోజు సందర్భంగా భీమవరం హెడ్ పోస్ట్ ఆఫీస్ నందు సూపరింటెండెంట్ గారి ఆధ్వర్యంలో సుకన్య సమృద్ధి ఖాతా కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ ఖాతా యొక్క ముఖ్య ఉద్దేశం 15 సంవత్సరాల వరకు 10 బాలికలకు 15 సంవత్సరాల వరకు వారి అకౌంట్లో వేసినట్లయితే అత్యధిక వడ్డీనిచ్చి ఆ బిడ్డ చదువుకుంటానికి, వివాహానికి ఉపయోగపడే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఖాతా ప్రారంభించడానికి 250 రూపాయలు పెట్టాలి. ఈ ఖాతాలో ఈరోజు చనమల చంద్రశేఖర్ గారు 200 ఖాతాలు వారు పెట్టుబడి పెట్టి ఖాతాలు ఓపెన్ చేయించారు. ఈ ఆడపిల్లలు ఈ ఖాతా తక్కువ ఉపయోగించుకోవాలని చెప్పి ఈరోజు మన భీమవరం తపాలా ఆఫీసుకు మన భీమవరం ఎమ్మెల్యే గారు, ఆనరబుల్ ఎమ్మెల్యే గారు శ్రీ అంజిబాబు గారు ఇచ్చేసి ఇలా మమ్మ అందరినీ కూడా ఇలా ఆనందింప చేస్తున్నందుకు చాలా సంతోషం అండి. ముఖ్యంగా ఈరోజు చంద్రశేఖర్ గారి యొక్క జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు ఎమ్మెల్యే గారు మా హెడ్ పోస్ట్ ఆఫీస్కి రావడం, అలాగే సుకన్య సమృద్ధి యోజన అంటే 10 ఏళ్లలోపు బాలికలందరికీ కూడా మన గౌరవనీయులు ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు 2015 సంవత్సరంలో వాళ్ళ యొక్క పై చదువులకు, పెళ్లి ఖర్చులకు, ఆడపిల్లలకు ఉపయోగపడాలనే ఒక మహోద్దేశంతో ఈ యొక్క సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క పథకంలో మొదట కనీసం 250 రూపాయలతోటి ఖాతాని ప్రారంభిస్తే సంవత్సరానికి గరిష్టంగా 1,50,000 రూపాయల వరకు తల్లిదండ్రులు పొదుపు చేయొచ్చు. ఈరోజు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఈరోజు సుకన్య సమృద్ధి యోజన లబ్ధిదారులకు ఆ యొక్క ఈ పాస్బుక్ని అందజేయడం జరుగుతుందండి. ఈ యొక్క కార్యక్రమానికి ఈ యొక్క ఇనిషియల్ డిపాజిట్ ఏదైతే 250 రూపాయలు ఉందో దీన్ని మన చంద్రశేఖర్ గారు స్పాన్సర్ చేశారండి. వాళ్ళకి మేము కృతజ్ఞతగా ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలండి. భీమవరం ఎస్ఆర్ కేర్ ఇంజనీరింగ్ కళాశాల వర్కర్స్ అసోసియేషన్ సభ్యులతో సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్టులపై అవగాహన కార్యక్రమం 2 టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కాళీచరణ్ శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాళీచరణ్ మాట్లాడుతూ 60 సంవత్సరాలు పైబడిన సీనియర్ ను టార్గెట్ చేస్తూ అనేక రాష్ట్రాల నుండి బృందాలుగా సైబర్ నేరస్తులు మన కదలికలను, వ్యాపార లావాదేవీలను, మనీ ట్రాన్సాక్షన్స్, బ్యాంక్ అకౌంట్స్ ను గమనిస్తూ డిజిటల్ అరెస్ట్ పేరుతో సందిగ్ధంలో పెట్టి తమ అకౌంట్లకు మనీ ట్రాన్స్ఫర్ చేయించుకుంటారని, మనకు వచ్చిన కొత్త ఫోన్ కాల్స్ అనుమానాస్పదంగా ఉన్నట్లయితే కుటుంబ సభ్యులకు తెలియజేసి పోలీసులకు సమాచారం అందించారని పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా వాకర్స్ అసోసియేషన్ తరపున కాళీచరణ్ కు అభినందనలు తెలియజేస్తూ పుష్పగుచ్చాన్ని, జ్ఞాపికను అందించి గౌరవించారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గ్రంథి కుమార వెంకటేశ్వర వరప్రసాద్, గౌరవ అధ్యక్షులు భూపతిరాజు సత్యనారాయణరాజు, డీకే పుల్లంరాజు, డి శ్రీధర్ రాజు, పీటర్, లైన్స్ ఇంటర్నేషనల్ నాయకులు సిహెచ్ కృష్ణంరాజు, వేగేసిన రంగరాజు, ఏఎస్ రాజు, వేగేసిన బంగారాజు, దాట్ల సూర్యనారాయణరాజు, జి ప్రసాద్ రాజు, యాస ఆంజనేయులు, పెన్మెత్స సత్యనారాయణరాజు, కొల్ల రాజబాబు, అల్లు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ హ్యాపీ టు సీన్ యూ ఆల్. చక్కగా మార్నింగ్ ఒక 1 అవర్ మీ అందరి మీద ఎవరికంటే ఈ రోజుల్లోని బోలంట ఇన్వెస్ట్మెంట్ చేస్తాం, డబ్బులు ఇన్వెస్ట్ చేస్తాం, కానీ టైం ఇన్వెస్ట్ చేయట్లేదు. ఎవరి పర్సనల్ బాడీ మీద వాళ్ళు, ఎవరి హెల్త్ మీద వాళ్ళు అసలు ఫోకస్ చేయట్లేదు. అటువంటిది మీ అందరం చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. బై ద వే ఈరోజు సైబర్ క్రైమ్ కోసం, అదేవిధంగా డిజిటల్ అరెస్టుల కోసం మీకు ఒక ఫ్యూ మినిట్స్
చెప్దామని ఇక్కడికి వచ్చాను. ప్రెజెంట్ డేస్లో డిజిటల్ అరెస్ట్ అని మిమ్మల్ని త్రూ మొబైల్ ద్వారా అరెస్ట్ చేసి మిమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసి మిమ్మల్ని ఎవరిని కూడా ఇంకా ఎవరితో కూడా మాట్లాడకుండా చేసి మీ అకౌంట్ డీటెయిల్స్ వాళ్ళే తెలుసుకొని మీ అకౌంట్స్లో ఉన్న అమౌంట్ కానీ లేదంటే మీతో అప్పు చేయించి మరి అమౌంట్స్ని వాళ్ళ అకౌంట్స్కి వేయించుకోవడం జరుగుతుంది. వాళ్ళు డిజిటల్ అరెస్ట్లో ఫస్ట్ కాల్ చేసి ఒక వీడియో కాల్లో ఒక పోలీస్ ఆఫీసర్ కింద, ఒక ఫేక్ పోలీస్ ఆఫీసర్ కింద లేదా ఒక ఫేక్ సిబిఐ ఆఫీసర్ కింద వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసుకొని మీ ఆధార్ కార్డు మీద ఈ నెంబర్ మీద ఆధార్ కార్డు మీద పలానా సిమ్ నెంబర్లు ఉన్నాయి, ఆ సిమ్ నెంబర్లో గల ఫోన్ కాల్స్ న్యూడ్ కాల్స్ గట్రా తీసి మీకు బయటకు పంపించారు, మీ మీద కంప్లైంట్స్ ఉన్నాయి. అదేవిధంగా మీ పేరు మీద పలానా క్రెడిట్ కార్డులు ఉన్నాయి, మీ పేరు మీద హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుంది. అదేవిధంగా మీ పేరు మీద ముంబై ఎయిర్పోర్ట్లో కానీ మెట్రో సిటీస్లో ఉన్న ఎయిర్పోర్ట్స్లో పార్సిల్ ఉంది, ఆ పార్సిల్లో డ్రగ్స్ ఉన్నాయి లేదా ఫేక్ పాస్పోర్ట్స్ ఉన్నాయి. ఇటువంటి కాల్స్ కంటిన్యూగా రావడం, ఒకసారి ఆ కాల్ రావడంతో సొసైటీలో ఎంతో సర్వీస్ అంతా ఎంతో రెస్పెక్టబుల్గా మంచి పేరు తెచ్చుకొని ఉన్న మీలాంటి వాళ్ళకి సీనియర్ సిటిజన్కి ఒక్కసారిగా నా పేరు మీద నా ఆధార్ కార్డు మీద ఈ డీటెయిల్స్ ఉండడం వల్ల మీద ఈ ఫేక్ పాస్పోర్ట్లు ఏంటి, డ్రగ్స్ ఏంటి అన్నప్పటికీ మీరు అందరూ ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతారు. వాళ్ళ ట్రాన్స్లోకి అది ఎవరైతే భయపడి వాళ్ళు ట్రాన్స్లోకి వెళ్ళారో వాళ్ళని కంటిన్యూగా 1 డే 1 అవర్లో కాదు 1 వీక్ 10 డేస్ వరకు కూడా మిమ్మల్ని వాళ్ళ కంట్రోల్లోనే పెట్టుకుంటారు. మీరు పక్క వాళ్ళతో ఫోన్ మాట్లాడినవారు, ఫోన్ ఎవరితో మాట్లాడద్దు, మీకు అరెస్ట్ రెడీగా ఉంది, బయట ఉన్నది వాటి టీం అంటారు. మనం అనుకుంటారు ఎంత ఎడ్యుకేటెడ్ అయినా, ఎంత సొసైటీలో ఎంత రెప్యుటేషన్ వ్యక్తి ఎలా మోసపోయాడు అనుకుంటారు. కానీ ఆ టైం వచ్చినప్పటికి ఎవరైనా ట్రాన్స్లోకి వెళ్ళిపోతుంటారు. అది కేవలం పరువు పోతుందేమో, ఇంట్లో తెలిస్తే ఏమవుతుందేమో, పిల్లలు తెలిస్తే ఏమవుతుందేమో, సరౌండింగ్స్ పీపుల్ తెలిస్తే ఆ భయంతో వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి అటువంటి భయాలు ఏం పెట్టుకోక్కర్లేదు. డిజిటల్ అరెస్ట్ అన్నది ఎక్కడా లేదు. ఫోన్లో ఒక పోలీస్ ఆఫీసర్ కానీ, ఒక సిబిఐ ఆఫీసర్ కానీ లేదా ఒక ఐపీఎస్ ఆఫీసర్ కానీ మిమ్మల్ని అరెస్ట్ చేస్తానంటే అది పెద్ద బూటకం, ఫేక్, 100% ఫేక్. మీరు ఫిక్స్ అయిపోవచ్చు. ఎవరైతే షేర్స్, ఎవరైతే మార్కెట్ ఇన్వెస్ట్ చేస్తున్నారో ఇలాంటి వాళ్ళందరినీ ఫైండ్ అవుట్ చేసుకుని ఆ లిస్ట్ మీద కూడా వర్కౌట్ చేస్తారు. వాళ్ళ ఒక 10 మెంబర్స్ 20 మెంబర్స్ గ్రూప్, వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. ఆ గ్రూప్ నుంచి మీకు ఒక మెసేజ్ వస్తుంది ఇలా షేర్ మార్కెట్ కోసం. ఒకసారి మా అడ్వైస్ వినండి, మా కంపెనీ అడ్వైస్ వినండి, మీకు కానీ ప్రాఫిట్స్ వస్తే మాతో కంటిన్యూ అవుతారు కానీ అనేసి 1 మంత్ వాళ్ళు క్లాసులు చెప్తారు. అది చాలా ప్రొఫెషనల్గా ఉంటుంది. 100% కూడా ఆ 1 మంత్ మీరు ఆ గ్రూప్లో చాటింగ్లో కానీ వాళ్ళు చెప్పిన క్లాసెస్ కానీ వాళ్ళు పెట్టిన గైడెన్స్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు ఆటోమేటిక్గా లాభాలు వస్తాయి. ఫస్ట్ 1 మంత్ అలాగే చేస్తారు. అది చూసిన తర్వాత మీరు ఏమనుకుంటారంటే ఇది బాగుంది, చాలా బాగుంది, చాలా మన ప్లాట్ఫామ్ చూసాం కానీ షేర్ మార్కెట్లో ఇది చాలా ద బెస్ట్ ప్లాట్ఫామ్ అనేసి మీరు వాళ్ళ ట్రాన్స్లోకి వెళ్తారు. మీతో పాటు ఆ 10 మంది కూడా ఫ్రాడ్ స్టార్సే. వాళ్ళు మేము ఇంత ఇన్వెస్ట్మెంట్ చేసాం, వాళ్ళే క్వశ్చన్ చేస్తుంటారు, దేనిలో పెట్టాలి, ఏ ఫ్యాండ్లో పెట్టాలంటుంటే వాడు గైడెన్స్ చేస్తుంటారు. మీరు కూడా వాళ్ళతో పాటు ఫ్లోలో వెళ్ళిపోతారు. అలా 1 పాయింట్ వచ్చినట్టుకి మీ దగ్గర 1 కోటి రూపాయల వరకు మీ అకౌంట్స్లో ఉన్న అమౌంట్ లాగేసి వాళ్ళు పెట్టుబడి పెట్టేస్తారు. బ్యాలెన్స్ చూపిస్తూనేమో ఒక 1 lakh, ఒక 5 lakhs బ్యాలెన్స్ చూపిస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అనుకుంటారు బాగుందని సరే ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే 1 పాయింట్ మీరు అమౌంట్ తీద్దాం అనుకున్నప్పటికీ అవి రావు. ఏంటి రావట్లేదు అన్నప్పటికీ ఇంకా వాళ్ళు ఎవరు రెస్పాండ్ అవ్వరు, వాట్సాప్ మొత్తం డిలీట్ అయిపోతుంది. అండ్ నవ్వేడేస్ అట్లా జరుగుతుంది. కాబట్టి మీరు ఎప్పుడూ కూడా మొబైల్ టెక్నాలజీని ఎంతవరకు కూడా మనం చాలా లిమిటెడ్గా వాడుకుంటే అంత మంచిది. మీరు ఒకవేళ రావడానికి ఇబ్బందిగా ఉంటే ఫోన్ కాల్ చేయొచ్చు, నా నెంబర్ తీసుకోవచ్చు, ఫోన్ చేయొచ్చు. సార్ ఇటువంటి కాల్ వచ్చింది ఏంటంటే మాకు ఆటోమేటిక్గా రెగ్యులర్ ప్రాసెస్ చూస్తుంటాం కాబట్టి సార్ ప్లీజ్ ఇగ్నోర్ దట్, ఇట్స్ ఏ ఫేక్ కాల్ మేము క్లియర్గా చెప్పడం జరుగుతుంది. మీరే కాకుండా మీ పక్కన ఉన్న మీ రిలేటివ్స్కి కానీ, మీ ఫ్రెండ్స్కి కానీ, మీ సమకాలీకులందరూ కూడా చెప్పండి ఇటువంటి కాల్స్ ఎప్పుడు కూడా మీరు ఎవరిని నమ్మొద్దు, ఎటువంటి దానికి కూడా లోన్ కాకూడదు, ఎవరికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. డిజిటల్ అరెస్ట్ అన్నది 100,000% లేదు అన్న విషయం మీరందరూ కూడా పబ్లిక్ తెలియజేయాలి. తొలుతగా మన సిఐ గారు అయినటువంటి కాళీచరణ్ గారు చేసినటువంటి కార్యక్రమం అద్భుతమైంది. జనరల్గా పోలీస్ అంటే పబ్లిక్లో ఇంకా భయం ఉంది. అటువంటి వాతావరణం నుంచి అవేర్నెస్ తీసుకొచ్చి అందరికీ మేము ఉన్నామనేటువంటి సందేశాన్ని ఇచ్చి ఆయన చేసినటువంటి సర్వీసు అభినందనీయం, ఎంతో శ్లాఘనీయం. అందుకని మన అందరం కూడా ఆయనకి అటువంటి వ్యక్తులకి అందరికీ మనం రుణపడి ఉంటామని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే మనకి ఏది ఉన్నప్పటికీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ని కన్సల్ట్ చేయడం టైం టు టైం అన్నది చాలా ఇంపార్టెంట్. ఒకసారి వారు చెప్పినట్టే నాకు వచ్చింది, ఒకసారి ఇలాంటి ఒక కాల్ వచ్చింది. నేను తిన్నగా బ్యాంకు వారి దగ్గర తీసుకెళ్ళాను. ఆ రోజుని
తీసుకెళ్ళి మీరు ఏదైనా ఉంటే మా బ్యాంక్ వారు ఉన్నారు ఇక్కడ వీరితో మాట్లాడండి అన్నాను. అతను మళ్ళీ ఫోన్ చేయలేదు నాకు. అతను నా నెంబర్ పట్టుకున్నాడు. ఎలా పట్టుకుని మొత్తం చేశాడు. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే మనకి ప్రతి వాళ్ళకి తెలియకుండానే ఇటువంటి ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి కాబట్టి ఆ ఎక్స్పీరియన్సెస్ ఏంటంటే షేర్ చేసుకోవడం ద్వారా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో చెప్తాను. పెంచడం అనేటువంటిది చాలా అవసరం కాబట్టి అటువంటి ఆఫీసర్లు మరింతమంది మనకి రావాలంటే ఇటువంటి సత్కార్యాలు చేసినటువంటి అనేటువంటిది మన బాధ్యతగా భావిస్తూ ఈ రోజున చిరు అభినందన సభ కింద ఏర్పాటు చేయడం జరిగింది. ధన్యవాదాలు. సో అందరికీ ఏంటంటే సైబర్ క్రైమ్లో ఏదైనా అమౌంట్ పోగొట్టుకుంటే కనుక తిరిగి రాదు, అది కేసు పెట్టినా ఉపయోగం లేదు, పోలీస్ వారికి తెలియజేసినా ఉపయోగం లేదనేది. కానీ ఒక్క ఆఫీసర్ మన భీమవరానికి కాళీచరణ్ గారు వచ్చిన తర్వాత ఏదైనా జరిగితే కనుక పోలీస్ వారికి మనం తెలియజేస్తే డెఫినెట్గా రికవరీ చేస్తారు, వారిని ఎక్కడున్నా సరే మట్టుడికి పట్టుకుంటారు, పోలీస్ వారికి తెలియజేయాలని చెప్పేసి ఆ అవేర్నెస్ తీసుకొచ్చినటువంటి ఆఫీసర్ కాళీచరణ్ గారు. మరి అటువంటి ఆఫీసర్ మన భీమవరానికి ఉన్నందుకు కూడా మరి వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. చాలా ప్రమాదకరమైన మారణాయుధాలతోటి మా ఇంటిని అటాక్ చేయడానికి వచ్చినప్పుడు కాళీచరణ్ గారు ఆయన ఎలా పట్టుకున్నారనేది విచిత్రమైన వ్యవహారంగా 24 గంటల్లో పట్టుకున్నారు. కానిస్టేబుల్ మామూలుగా ఇక్కడ డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ ఇన్ఫర్మేషన్ తోటి సిఐ గారు పట్టుకుని మమ్మల్ని మా కుటుంబాన్ని అందరినీ రక్షించినందుకు నేను చాలా మరి ఇటీవల టూ టౌన్లో జరిగినటువంటి ఒక సైబర్ నేరంలో మోసపోయినటువంటి ఒక వ్యక్తిని పెద్ద ఎత్తున అమౌంట్ పోవడం జరిగింది. దానికి సంబంధించినటువంటి కేసులో మన పశ్చిమ గోదావరి జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అద్నాన్ నయీం అస్మి గారి ఆధ్వర్యంలో మరి ఆ కేసును ఛేదించి చాలా తక్కువ టైంలో ఆ సొత్తు ఏదైతే ఉందో దాన్ని రికవరీ చేసి మరి వారికి అప్పచెప్పడం జరిగింది. ఏదైతే సీనియర్ సిటిజన్స్ ఎక్కువ పెద్ద వయసు గల వాళ్ళని మోసం చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన ప్రతి ఒక్కరికి కూడా అవగాహన ప్రజల్లో కలిగించాలని చెప్పి అనేక సమావేశాలు పెడుతూ ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ మా ఆహ్వానం మన్నించి మనకి ఇక్కడ వచ్చి ఆ అమూల్యమైన విషయాన్ని తెలియజేసిన కాళీచరణ్ గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు. మా బాగర్ సెక్షన్ తరపున వాళ్ళకి ఎప్పుడు థ్యాంక్ఫుల్. యంగ్ అండ్ డైనమిక్, డేరింగ్ అండ్ డాషింగ్ ఆఫీసర్ మనకు ఉండడం మన యొక్క భీమవరం పట్టణం మరి ఆంధ్రప్రదేశ్లోనే ఒక తలమానికమైన పట్టణం. ఈ పట్టణానికి ఇటువంటి ఆఫీసర్ ఉండడం మన అందరికీ కూడా ఎంతో గౌరవనీయమైనటువంటిది. హాస్పిటల్కి కూడా చాలా యూజ్ అవుతుంది. అంటే జెన్యూన్ అనిపింటే ఎంతైనా సపోర్ట్ చేస్తారు సార్. 2 times అలా మాకు హాస్పిటల్కి చాలా సేవ్ చేశారు. అంటే మాది ఆరోగ్యశ్రీ హాస్పిటల్ సార్. 400 మంది వచ్చి గొడవైనా సార్ వచ్చి మొత్తం గట్టిగా మాట్లాడడానికి సర్చ్ చేసి ఇప్పుడు కాసేపు ప్రకటనలు.